ఫలించాలి అంటే దేవుడు అంటుండే ఎవరిని బాధ పెట్టద్దు. దాంట్లో బాధపడుతున్న వారి గాయాలు ఇంకా రేపకూడదు. యేసయ్య 2 చేతుల్లో గాయాలై కాళ్ళల్లో గాయాలై ఉండగా తోమా వచ్చి నీ గాయాలలో వేలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. అంటే గాయం అయ్యింది ఆల్రెడీ, ఇంకా గాయం. నువ్వు సిలువ వేయబడ్డవని నేను నమ్మను, నీ కార్యాలు నమ్మను, అద్భుతాలు నమ్మను. అన్ని సంవత్సరాలు అన్ని ఏండ్లు యేసయ్యతో ఉండి గాయాన్ని మళ్ళీ రేపుతూ ఉన్న తోమా వలె చాలాసార్లు మనం ఉండే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఫలభరితమైన ఆత్మీయ జీవితం కాదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాస యాత్రలో ప్రభు యొక్క శక్తిని, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలని, ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలను నమ్ముటయే ఫలించుట. దాహం అన్న యేసయ్యకి దప్పిక తీర్చేవారిగా సోదరులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎంత దుర్మార్గుడైనా బాధలో ఉన్నారంటే ఇంకా వారి గాయాన్ని రేపి ఇంకా బాధ పెట్టడం కాదు, గాయాలను రేపి మనము బాధకు కర్తలం కాకూడదు. మన జీవితంలో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.